హాయ్ గాయ్స్. సో ఈ వీడియో వచ్చి కన్సల్టెన్సీస్ గురించి. సో చాలామందికి డౌట్ ఉంటుంది, లైక్ యూరోప్ వెళ్దాం అనుకున్నా, సో కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళాలా లేదా ఓన్గా చేసుకోవాలా ప్రాసెస్ అంతా అనేది ఉంటుంది. సో ఇక్కడ మీ టూ సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీరు ఏ యూరోప్ డెస్టినేషన్కి వెళ్దామో కూడా ఫిక్స్ అయిపోయారు అనుకోండి, మీరు సింగిల్గా కూడా మేనేజ్ చేసుకోవచ్చు ప్రాసెస్, ఎందుకంటే అంత టఫ్ ఉండదు. బట్ అదే నేను మల్టిపుల్ కంట్రీస్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా, దేంట్లో అయితే మంచి కాలేజ్ వస్తుందో దాన్ని బట్టి వెళ్దాం అనుకుంటే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ మీరు ఒక కన్సల్టెన్సీస్కి వెళ్తే చాలా బెటర్. అండ్ బోత్ ద కేసెస్లో మీరైతే మాత్రం పక్కా ఒక 4 to 5 కన్సల్టెన్సీస్ దగ్గరికైనా వెళ్ళి ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. అంటే వాళ్ళు మొత్తం చెప్పరు, బట్ ఎంతవరకు వీలైతే అంతవరకు గ్యాదర్ చేయండి. ఏ కంట్రీస్ బాగున్నాయి, ఏంటి సిచ్యువేషన్, వీసా టఫా ఈజీయా, ఇలా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారనుకోండి, మీకు కూడా ఇంకా చాలా యూస్ఫుల్ అవుతుంది అది మీ ప్రాసెస్లో కూడా. సో ఇలా గ్యాదర్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏ కన్సల్టెన్సీ బాగా చెప్తుంది, ఎలా ఉంది ఇన్ఫర్మేషన్. అండ్ ఆబ్వియస్లీ మళ్ళీ రివ్యూస్ కూడా చూడండి. ఇవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వండి. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మీకు కన్సల్టెన్సీస్తో వెళ్తే మాత్రం ఒక బిగ్ అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే మీరే ఫస్ట్ ఏం చేస్తారంటే రీసెర్చ్ చేసి ఈ కాలేజెస్లో నేను అప్లై చేద్దాం అనుకున్నాను ఒక లిస్ట్ రాసుకోండి. అలా రాసుకుని మీరు ఆ కాలేజెస్ కన్సల్టెన్సీకి ఇచ్చారనుకోండి, మీకు ఆబ్వియస్లీ మీ రీసెర్చ్ కాబట్టి ప్రాబ్లం రాదు. వాళ్ళు ఓన్లీ మీతో వీసా ప్రాసెస్ అప్లై చేయడం ఈ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు, మీకు కూడా ఈజీ అవుతుంది. ఇలా చేసినప్పుడు ఏంటంటే కొన్ని కాలేజెస్కి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మీరు ఎప్పుడైతే కన్సల్టెన్సీస్తో వెళ్తున్నారో ఆ అప్లికేషన్ ఫీ వేవర్ అయ్యే ఛాన్సులు చాలా ఉంటాయి, ఎందుకంటే కన్సల్టెన్సీస్కి టైఅప్స్ ఉంటాయి. అది మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇది ఒకటే అడ్వాంటేజ్ కాదు, అండ్ మీకు ప్రాసెస్ కూడా ఒక్కొక్క కంట్రీకి ఒకలా ఉంటుంది కాబట్టి వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చాలా ఈజీగా చేసుకుంటారు, అండ్ వాళ్ళకి తెలుసు కాబట్టి. అండ్ నా వర్క్ వచ్చి అయితే నేను హోప్ కన్సల్టెన్సీకి వెళ్ళా, వాళ్ళే మొత్తం ప్రాసెస్ చేశారు. అండ్ ఇది నేను వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కూడా యూరోప్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళందరికీ హోప్ కన్సల్టెన్సీ చాలా బెటర్ అనిపించింది రివ్యూస్ చూస్తే. బట్ నేనైతే ఇదే వెళ్ళండి అని మాత్రం ఇప్పుడు సజెస్ట్ చేయను, ఎవరి పర్సనల్ వాళ్ళది. సో మీరు వెళ్ళండి, ఒక 3 to 4 కన్సల్టెన్సీకి వెళ్ళండి, దాన్ని రీసెర్చ్ చేయండి, దాన్ని బట్టి మీరు మనీ ఎంత అవుతుంది కాస్ట్ అది కూడా చూసుకోండి, దాన్ని బట్టి మీరు ఫైనల్గా డిసైడ్ అవ్వండి. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ ది వీడియో.